ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి చెప్పబడిన సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం అయ్యా. నీ వాక్యం ద్వారా నాతో మాతో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. మరొకసారి చెల్లెమ్మ నాగిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇంచుమించు ఆమె మరి మందిరానికి వెళ్ళట్లేదు, ఏ మందిరానికి వెళ్ళట్లేదు అనే ఒక ఆలోచనతో, ఎందుకంటే ఒక మందిరానికి వెళ్ళే వారితో ఎప్పుడు కూడా నేను మరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2013లో పరిచర్లకు వచ్చాను. ఒక మందిరానికి వెళ్ళేటటువంటి వారిని మా మందిరానికి నన్ను ఎవ్వరిని కూడా నేను అడిగింది కానీ ఆహ్వానించింది కానీ లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన కానీ అలాంటి ఉద్దేశాలు కానీ ఉంటే మాకు మందిరం సరిపోదు. వచ్చేవారిని కూడా మేము కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే ప్రయత్నం చేస్తాం. కానీ చెల్లెమ్మ తన జీవితంలో జరిగినటువంటి ఒక విషాద సంఘటన బట్టి తన భర్త విషయంలో నిజంగా ఇంచుమించు 2 సంవత్సరాలు కాబోలు నాకు పరిచయం అయ్యే, అంతకుముందు నాకు తెలియదు. అమ్మ నువ్వు ఇక్కడికి చర్చికి వెళ్ళట్లేదంటే పలానప్పుడు ఇలా వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్తలేదన్నా అన్నప్పుడు ప్రతి నెల ఆశీర్వదకుడికి జరుగుద్దమ్మా, ఆరాధనగా అయితే నేను రమ్మను కానీ ప్రతి నెల ఆశీర్వదకుడికి, ఎందుకంటే మన ఇతర కోరికల్లో ఉన్న సంఘాల వారు ప్రొద్దువాక నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా మనకు వస్తారు. అందుకని ఆశీర్వదకుడికి పిలిచేవాడిని. ఈ నెల వస్తానన్నయ్య, ఈ నెల వస్తానని అని చెల్లెమ్మ కూడా గడుపుతూ వచ్చేది. నేను కూడా ప్రార్థన చేసేవాడిని. తర్వాత చెల్లెమ్మ కూడా అడిగారు, అన్నయ్య నేను బలారాధనకి భోజనాలు పెట్టుకుంటానని. నేను అవకాశం ఇవ్వాల, అడగండి చెల్లెమ్మ ఉంది. ఎందుకంటే వేరే మందిరానికి వెళ్ళేటటువంటి స్థితి ఆలోచన కలుగున్నప్పుడు మనం అలాంటి అవకాశం ఇచ్చిన పొరపాటుగానే ఉంటుంది. మన మందిరానికి రావడం ప్రారంభించారనుకోండి, అప్పుడు నేను ఏదైనా పాల్గొన్నా కూడా పొరపాటు అవ్వదు. ఎందుకంటే నియమం ప్రకారం పోరాడాలి కాబట్టి దైవజనుడు వాస్తవికంగా మరి ఆ దైవజనులకి చెప్పకుండా ఈ స్థలంలో పెట్టడం కూడా పొరపాటు, ఒక మాటలో చెప్పాలంటే. కానీ మా స్థానిక సంఘానికి వచ్చే వాళ్ళలో ఈ రోజున ఇంచుమించు 10 కుటుంబాలు వాళ్ళు మానేశారండి. నేను వాళ్ళ కోసం ఒకటే ప్రార్థన చేస్తా, వాళ్ళకి ఎక్కడ వాక్యం సమృద్ధిగా ఉంటే అక్కడికి వెళ్ళాలి. లోకంలోనికి వెళ్ళిపోతే బాధ, కానీ వేరొక మందిరానికి వెళ్తే నేను ఎలాంటి బాధ పడిన స్థానిక బిడ్డలు ఇక్కడ ఉన్నారు అడిగాను. కాబట్టి ఆత్మీయ తల్లి గారికి, మరి ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మన్నించాలి. మరి ఈ విషయంలో దేవునికి కూడా మన సమాధానం. కానీ సంతోషం ఏంటంటే చెల్లెమ్మ ఈ రీతిగా ఫోన్ చేశానయా, మా ఇంట్లో క్రిస్మస్ పండుగ పెట్టాలి, ప్రార్థన పెట్టాలి అన్నప్పుడు నేను పెట్టను అని అనగలమా చెప్పండి? ఎవరైనా 1,00,000 రూపాయలు అడిగారు అనుకోండి, ఇస్తే ఇష్టం, లేకపోతే లేదు. ఆమె డబ్బులు అడగలేదుగా, సహాయం అడగలేదుగా, ప్రార్థన కదా అడిగారు. కాబట్టి ఆమెను బాధపరచకూడదు. ఎందుకంటే మందిరానికి వెళ్ళటం ఆగిపోయిన స్థితిలో ఉంది కాబట్టి ఆమె దేవుని తట్టు తన హృదయాన్ని తిప్పుకుని ప్రార్థనకి ఆమె అవకాశం ఇచ్చింది కాబట్టి వెంటనే సరే అని చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, అంతే. అంతేగాని ఎవరినో మనం ఆకర్షించుకోవాలి, మందిరాన్ని నింపుకోవాలనే ఆలోచన అయితే నాకు లేదు. ఆమె బాధలో ఉంది, నెమ్మది ఇవ్వాలి, ఆమెని సన్నిధికి నడిపించాలి, వాక్యం చేత ఆమెను బలపరచాలి. బాప్తీసం తీసుకుంది కాబట్టి ఆమె ఆత్మ నశించిపోకూడదు. ఆహారం లేకుండా, సన్నిధి లేకుండా, దేవుని యొక్క ఆత్మీయ అనుభవం లేకుండా వెనుదిరిగిపోయిన స్థితిలో ఉండకూడదు, నశించిన నరకంలో పడకూడదు అని ఆ ఆత్మ పట్ల ఒక ఆలోచన కలిగి మరి ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మరి చెల్లెమ్మను బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకున్నాను తన స్థితిని బట్టి మన 50 మందికి ఏర్పాటు చేసుకుంటారేమో అని. చెల్లెమ్మ అన్నారు, అన్నయ్య 150 మందికి ఏర్పాటు చేస్తున్నాను అన్నారు. నేను షాక్. ఎందుకంటే ఈ రోజుల్లో కూర్చుకోవడమే తప్ప ఖర్చు పెట్టడానికి ఎవరు ఇష్టపడరండి. కూర్చుకోవడానికి తప్ప ఖర్చు పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. నేను మాట్లాడుతాను, చెప్పండి, మీకు 10 కోట్లు ఇచ్చాను చాలు అని అంటారా? ఇంకో 10 కోట్లు కావాలనుకుంటారు. ఓ 10 కాసులు బంగారం ఇచ్చాను చాలంటారా? చెప్పరేంటండి, చాలంటారా? ఇంకొక 10 కాసులు ఇస్తే బాగుండు అనుకుంటారు. 9 కోట్లు ఉన్నాయి, ఇంకొక కోటి ఉంటే 10 అవుతుంది కదా అని ఆశ ఉంటుంది. కానీ అన్నం పెడితే 4 ముద్దలు పెట్టేసరికి ఏమంటారు? అది పుణ్యం. అర్థమవుతుందండి? అది ఆశీర్వాదం, అది దీవెన. మీకు ఎంతైనా ఉన్నా నాకు తెలియదు, కానీ ఈ విధంగా క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని కొంతమందికి భోజన ఏర్పాట్లు, ఆతిథ్యము చేయటం అనేది గొప్ప విషయం. ఆమె ఎంతైతే వేపరిచిందో, ఎంతైతే ఖర్చు పెట్టిందో, కొంతమంది అనుకోవచ్చు ఏంటి పిచ్చ పిల్లకి ఎందుకంత ఖర్చు, ఎందుకంత అడావిడి అనుకోవచ్చు, తెలియక. బైబిల్ ఏం చెప్తుంది తెలుసండి? ఆతిథ్యము చేయ మరవకుడి, కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేశారని. అబ్రహాము శారాలు ఆతిథ్యం ఇచ్చారు.
వారి ఇంటిలో ఉన్న గర్భలేమి శాపం బయటకు పోయిందా లేదా? సారెపతు విధవరాలు ఆతిథ్యం ఇచ్చింది, ఆమె ఇంట్లో ఉన్న కరువు అనే శాపం కొట్టివేయబడిందా లేదా? షునేమీరాలు ఆతిథ్యం ఇచ్చింది, ఆమె ఇంట్లో ఆమె గర్భంలో ఉన్న శాపం పోయిందా లేదా? సంవత్సరం తిరగకుండా ఋతువును కౌగిట బిడ్డ ఉన్నాడా లేదా? కాబట్టి నేను అంటాను, ఆతిథ్యం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న శాపం అనేది పోయిద్ది. దేవుడు ఏమంటాడంటే, ప్రార్థన చేయడం కంటే, ప్రార్థన చేసే విశ్వాసం కంటే సహకరించేటటువంటి, ఆతిథ్యం ఇచ్చేటటువంటి, పేదలని కనికరించేటటువంటి, పేదలకి, వస్త్రహీనులకి వస్త్రం, అన్నం లేని వాళ్ళకి ఆహారం, లేని వారికి ఆహారం, దప్పికొనిన వారికి దాహం, వస్త్రహీనులకి వస్త్రం ఇస్తే అది దేవునికి సేవ అయింది. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానండి, దేవుని సేవ చేస్తున్నా, ఇది ప్రాముఖ్యం కాదు. ప్రసంగం ఎవరైనా చెప్తారు, ప్రార్థనలు ఎవరైనా చేస్తారు. దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈ అల్పులలో మీరు ఒకరికి చేర్చుకున్నారు కాబట్టి, ఈ అల్పులలో మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసిన వాళ్ళు అంటే, మనం పొరుగు వారిని ప్రేమించి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మనం స్వయంగా దేవునికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చెల్లెమ్మ ఎవరికి సేవ చేస్తుంది? నాకంటే గొప్పదామ. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఉన్న వాళ్ళకే కాదు, బంధువులకే కాదు, ఇరుగు పొరుగు వారిని, లేని వారిని. మీకు ఒక విషయం చెప్పమంటారండి, ఇక్కడ ఈ పూట తినకపోతే మీ ఇంట్లో మనకి తిండి ఉండదంటారా? ఉంటుంది. కానీ మనలో ఒక్కళ్ళైనా పూటకు గతి లేనటువంటి వాళ్ళు వస్తారు తెలుసా? అవునంటారు కదంటారా? ఆ ఒక్కళ్ళు హృదయపూర్వకంగా కడుపు నిండా మనసారా తిని హృదయపూర్వకంగా దీవిస్తారు. ఆ ఒక్కళ్ళు దీవిన చాలు చెల్లెమ్మకి ఆశీర్వాదం రావడానికి. గట్టిగా చెప్పలు కొడుతుంది అని మనం మహింపరుద్దాం. కాబట్టి ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు ఈ పూట లేని స్థితిలో, అమ్మో ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, భోజనాలు ఉంటాయేమో అని ఆశతో ఒకళ్ళిద్దరు వస్తారు కదండి, ఏమండి? కాబట్టి వారు కూడా ఈ కొడుగులో పాల్గొంటారు చక్కగా. ఆ విధంగా మరి దేవుని మహింపరిచినటువంటి చెల్లెమ్మను బట్టి నేను స్తుతిస్తున్నాను. సరే, వాక్యంలోనికి వెళ్తాను. అమ్మ, ఎవరు నిలబడద్దు, అటు ఇటు తిరగొద్దు, దయచేసి కూర్చోండి. ఇదిగోండి సమయం చూడండి, 8 అయింది. మాట అంటే మాటే. 8:30కే ముగిస్తా. చెప్పండి, ఎన్నింటికి? 8:30కే ముగిస్తా. మిగిలిన పావు గంట కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీసింగ్ ఉంటుంది. పావుతో 9 గంటలకల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మరి 9ంటికి ముగించేతండి, సంతోషం కాదేంటి? 12ంటికి ముగిస్తారంటే ఒక్కళ్ళు ఉండరు. ఎందుకంటే సరే తీయండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఇది స్తుతి కూడిక. మొదటిగా స్తుతిని గురించిన ఒక మాట చెప్తాను. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని. అమ్మ, మాట్లాడొద్దు, మరలా చెప్తున్నాను, మీరు దీవెన కోల్పోవద్దు. మాట్లాడకుండా నిశ్శబ్దంగా కొద్ది నిమిషాలు మీరు మాటలు వినండి, మీరు దీవెనతో తిరిగి వెళతారు. దేవునికి వాక్యం చెప్తుంది, ప్రతి విషయమునందు దేవునికి ఏం చెల్లించాలంట? మనం కృతజ్ఞతా స్తుతి. స్తుతి అంటే ఏంటి అసలు? పొగడ్త. చెప్పండి, ఏంటిది? పొగడ్త. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లల కోసం మంచిగా ఆస్తిపాస్తులు సమకూర్చి పెడతారా లేదా? మీకు విషయం తెలుసా? దేవుడు మనిషిని చేయకముందే సర్వ సృష్టిని కలగజేశాడు. దేవుడు మట్టి నుండి మనిషిని నిర్మించకముందే మనిషికి కావలసిన వాటన్నిటినీ దేవుడు సమకూర్చాడు. భూమి ఆకాశాలు, సూర్యచంద్రులు, పశుపక్షాదులు, నేల మీద ప్రతి పురుగు సమస్తాన్ని సృజించిన తర్వాతనే సమస్తాన్ని దేవుడు నోటి మాటతో కలగజేశాడు. కానీ నిన్ను నన్ను తన స్వహస్తాలతో చెక్కాడు. తన స్వహస్తాలతో. అదేంటంటే, మేము తల్లి గర్భంలో పుడితే ఆయన చెక్కాడు అంటారేంటి? అంతవరకే మీకు తెలుసు. తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడును నేనే అంటున్నాడండి దేవుడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నటువంటి ఆ యొక్క శిశువుకి ప్రాణం పోసింది ఎవరు మనకి తెలుసా? ఇక్కడ ముక్కు ఉండాలి, ఇక్కడ కళ్ళు ఉండాలి, ఇక్కడ తల ఉండాలి, ఇక్కడ కాళ్ళు ఉండాలి, ఇక్కడ గుండు ఉండాలని మనం సెట్ చేసుకున్నామా? మరి ఎవరు సెట్ చేశారు? అదే దేవుని ఏర్పాటు. భక్తుడు అంటాడు, అయ్యా, నా తల్లి గర్భములో నీవు నన్ను రూపించిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నదంట. మనం అనుకుంటాం తల్లిదండ్రులు మంచిదే, భార్యాభర్తలు వివాహం చేసుకుంటారు, తదుపరి పిల్లలు పుడతారు, నేను కాదనట్లేదు. కానీ దేవుని కృప లేకుండా మనం పుట్టలేం. దేవుని కృప లేకుండా ఆధారం కూడా ఉంది బైబిల్లో. గర్భఫలము యెహోవా ఇచ్చు గిఫ్ట్. మీకు పిల్లలు ఉన్నారు చూసారా? ఆ పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. దేవునికి వాక్యం చెప్తుంది. అందుకని ప్రతి విషయమునందు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మన కోసం చేసిన సర్వ సృష్టిని బట్టి ప్రతిరోజు మనం ఏం చెల్లించాలి? పొద్దున్నే లేచి కోడి ఏం చేస్తుంది? కుక్కరుకోని కోస్తుంది. వస్తుందా? పిట్టలు ఏం చేస్తాయి? కోలాహలం చేస్తాయి.
ప్రతి జంతువు, ప్రతి పక్షి కూడా సృష్టి దేవుణ్ణి స్తుతిస్తుంది. కానీ దేవుని పోలిక చొప్పున చేయబడిన మానవుడు మాత్రం దేవుని స్తుతించట్లా, మర్చిపోయాడు దేవుణ్ణి. దేవుణ్ణి ఏం చేశాడు? మర్చిపోయాడు. దాన్ని ఏమంటారంటే కృతజ్ఞతహీనత అంటారు. ఎవరైనా బ్యాంకులో పెన్ను కావాలి సార్ అంటారు, పెన్ను ఇస్తారు, టైం మీ పని అయిపోయింది, వెంటనే తిరిగిస్తారు. ఇచ్చేటప్పుడు మీరేమంటారు? థ్యాంక్స్ అండి అంటే. థ్యాంక్స్ చెప్పడం కామన్ సెన్స్, కనీస జ్ఞానం. ఒక చిన్న పెన్ను సాయం చేస్తేనే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం కదా. మరి ఇంత పెద్ద సృష్టిని కలగజేసి, ఓ మంచి తల్లిదండ్రిని ఇచ్చి, అన్నదమ్ముల్ని ఇచ్చి, ఓ బంధుత్వాన్ని ఇచ్చి, ఓ కుటుంబాన్ని ఇచ్చి, ఇంత గొప్ప ఆత్మీయత, ఇంత గొప్ప బంధుత్వం, ఇంత గొప్ప రక్త సంబంధం చూడండి. ఒక్క చెల్లెమ్మను బట్టి నిజంగా మరి ఇంత గొప్ప, ఇంత దొడ్డు నుంచి వచ్చారంటే, ఇంకో చోట వచ్చారంట, మీ అందరూ ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? ఆమెతో మీకు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ అనుబంధమే కదా. మరి ఇంత అనుబంధాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి సంవత్సరానికి ఒక్కసారన్నా స్తుతించాలా వద్దా? నేను ఆత్మీయ బిడ్డలకు చెప్తాను, సంవత్సరంలో ఒక్కసారి స్తుతికుడిగా జరగాలి. సంవత్సరంలో ఒక్కసారన్నా ఇంట్లో ఏం జరగాలి? ఉపవాసకుడిగా జరగాలి. ఖచ్చితంగా స్తుతి చెల్లించుట, దేవుణ్ణి మహిమపరచుట, థ్యాంక్స్ చెప్పాలి. దేవా నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి స్తోత్రాలు. ఒక్క బస్సులో ఎంతమంది కాలిపోయారండి? 42 మందా? 2-3 బస్సులు, రకరకాల పరిస్థితులు, రకరకాల యాక్సిడెంట్లు. ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే, బ్రతికి బట్టగట్టి ఊపిరి పిలుస్తున్నామంటే దేవుని కృప కాదంటారా? దేవుని కృప లేకుండా రేపటి దినం మనం చూడగలమా? ఏ దినమో, ఏ క్షణమో, ఏ గడియో మనకు తెలియదు. నీటి బుడగ లాంటిది మన జీవితం, అడవి గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. మనకున్న బంగారాన్ని బట్టి మనం బ్రతికేయట్లేదు, మనకున్న ఎకరాలను బట్టి మనం బ్రతకట్లేదు, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, అంగుని బట్టి, ఆర్భాటాలను బట్టి మనం బ్రతకట్లేదు. కానీ దినం వెంబడి దినము మనం బ్రతుకుతున్నాం. నూతన దినం మనం చూస్తున్నాం అంటే దేవుని కృప, ఆయన కనుదృష్టి మన మీద ఉంది కాబట్టి మనం బతికి బట్టగట్టేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. అందుకు దేవుణ్ణి ప్రతిరోజు తలుచుకోవటం మంచిది. వారానికి ఒకసారి కాదు, వారానికి ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ ఎక్కడ ఉందా? రోమపత్రికలో ఉంది, దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అంట. ఏంటండి? నిరంతరము. సోమవారం జ్ఞాపకం చేసుకో, ఆదివారం జ్ఞాపకం చేసుకో, మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ మూలనెట్టే. ఇది కాదు, ఇది ఎక్కడా లేదు బైబిల్లో. అనుదినము దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు, అనుదినము దేవుని స్తుతించేవాళ్ళు భక్తులు. ఈ రోజున మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో స్తుతి చెల్లించడం ద్వారా ఎంతో మంది విజయాన్ని పొందుకున్నారు. స్తుతి చెల్లించడం ద్వారా ఎంతో మంది దీవెనను పొందుకున్నారు. మీకు విషయం తెలుసా? యెహోషాపాతు రాజు కాలంలో శత్రువులు దండొచ్చినప్పుడు ముందు సైనికులను పెడతారు, ఎవరైనా యుద్ధశూరులను పెడతారు. ఈ యెహోషాపాతు రాజు ఎవరిని పెట్టాడు తెలుసా? స్తుతి చెల్లించేటటువంటి యాజకులను పెట్టాడు. అంటే పాస్టర్లను పెట్టాడు, యాజకులను పెట్టాడు. ఆ యాజకులు బోరలు ఊదుతూ, ఆ యాజకులు దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్తుంటే శత్రువులు ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోయారంట. యుద్ధం చేయలేదు అక్కడ. యుద్ధం చేయకుండానే యెహోషాపాతు కాలంలో, యెహోషాపాతు రాజ్యంలో యెహోషాపాతుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజున నీ కుటుంబంలో కూడా ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులే బాధలు అవ్వచ్చు. ఒక ఆయన అన్నాడు, అరే అలా బంధువులు కాదురా, రా బంధువులు అన్నాడు. ఏంటండి అంటే? ఇక్కడికి వచ్చిన బంధువుల గురించి నేను మాట్లాడట్లేదండి, నా బంధువుల గురించి మాట్లాడుతున్నానండి. దయచేసి మిమ్మల్ని ఏదైనా అపార్థం చేసుకుంటే నన్ను అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుంటలోనుంది పరమార్థం, వ్యర్థం చేసుకుంటలోనుంది అనర్థం, దుర్మార్గం అన్నాడు ఒక ఆయన. అర్థం చేసుకోవటం మంచిది. నాకున్న అనుభవాలను బట్టి ఆ మాట చెప్తున్నాను సుమా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బంధువులు కొంతమంది ఆదరించే వాళ్ళు ఉంటారు, రాళ్ళు వేసేవాళ్ళు కూడా. మనల్ని మనకు ప్రేమ చూపించే వాళ్ళు ఉంటారు, మన మీద పగబెట్టుకునే వాళ్ళు కూడా ఇంకా బాగా ఎక్కువ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, నిన్ను తల్లి గర్భంలో నిన్ను రూపించిన దేవుడు దినమెల్లా నీ కోసం చేస్తున్నాడు. దినమెల్లా ఆయన కనుదృష్టి నీపై ఉంది. అందుకని మనం దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి చెల్లెమ్మ వంటి పరిస్థితి ఎవరికైనా అయితే, దేవుడు నాకేం చేశాడు, నా జీవితాన్ని ఇట్లా చేశాడని చెప్పి ఎవరైనా అయితే కోపం తెచ్చుకుని పూర్తిగా దేవుడు మర్చిపోయి లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అది సరైన భక్తి జీవితం కాదు. యోబుకి దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమంది అండి? 10 మంది పిల్లల్ని. అబ్బో, విస్తారమైన ఎడ్లు అంటే ఒంటిలు, గాడిదలు. ఇప్పుడైతే ఎంత బంగారం ఉంటే అంత ఆస్తి, ఎన్ని ఎకరాలు ఉంటే అంత ఆస్తి. ఒకప్పుడు పూర్వకాలంలో ఇన్ని కోడిలు, ఇన్ని గొర్రెలు, ఇన్ని మేకలు, ఇన్ని గాడిదలు, ఇన్ని ఒంటిలు, ఎంత పశు సంపద ఉంటే అంత ఉన్నవాళ్ళ లెక్క. అంటే యోబు గారు పూర్వకాలమునందు బహుధనవంతుడంట. బహుధనవంతుడైనటువంటి యోబు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. చూడండి, సాతాను శోధించినప్పుడు 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయారు. 10 మంది పిల్లలు. మనమైతే ఏం చేస్తాం? దేవుని మీద పళ్ళు నూరేస్తాం, అవునా?
దేవుని మీద కోపం పెట్టుకుంటాం. దేవుడు కనిపిస్తే కడిగి పడేస్తానన్నంత కోపం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. అది చెప్పనశక్యం కాని మాటలది. కానీ యోబు తన నోరు తెరిచి ఒక్క మాట అన్నాడా? ఏమన్నాడు తెలుసా? అమ్మా వెనకాల ఉన్నవారు వినండి. యోబు గారు ఏమన్నారు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ. అంటే నీకు ఉద్యోగం వస్తే దేవుడు ఉన్నాడు, ఉద్యోగం పోతే దేవుడు లేడా? నీకు వ్యాపారం అభివృద్ధి పొందింది అంటే దేవుడు ఉన్నాడు, వ్యాపారం నష్టం వచ్చింది దేవుడు లేడా? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, దేవుడు ఉన్నాడు, ఇల్లు పోయింది కూలిపోయింది దేవుడు లేడా? టీవీ కొనుక్కున్నావు, అబ్బా దేవునికి స్తోత్రం, టీవీ పిల్లి దాని మీద టీవీ పడిపోయింది దేవుడు లేడా? అంటే ఏదైనా లబ్ధి పొందితే దేవుడు ఉన్నాడు, ఏదైనా నష్టం పొందితే దేవుడు. యోబు గారు అంటారు తన భార్య కూడా కోపం వచ్చేసి, ఎందుకయ్యా బతుకు, ఎందుకు బతుకు, భక్తి 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 దేవుడు దేవుడు అంటావు. ఏం చేశాడు దేవుడు నీకు? ఆస్తి లేకుండా చేశాడు, ఒంటెలు లేకుండా చేశాడు, గాడిద లేకుండా చేశాడు, పిల్లలు లేకుండా చేశాడు, సర్వం కోల్పోయింది, నీ ఆరోగ్యం కూడా పోయింది. బూడిదలో కూర్చున్నాడు, కురుపులు, ఒంటి నిండా కురుపులు, ఈ గీరుకోవడానికి గోర్లు కూడా లేకపోతే గాజు పెంకుతో ఇలా గీరుకుంటున్నాడంట. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్ని పోయినాయి. అయినా కూడా దేవుడానికి స్తోత్రం, దేవుడానికి స్తోత్రం, భక్తి విడిచిపెట్టట్లేదంట. భార్య అందంట, ఊరుగా దేవుని దూషించి చచ్చిపో. కట్టుకున్న భార్య అనాల్సిన మాటేనండి అది. అంత దారుణమైన మాట. అంటే ఆ యోబు గారు తన భార్యతో ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలా అని అనలా. ఎందుకంటే భక్తిపరుడు కదా. భక్తి కలిగిన వాడి నోటి అంట వ్యర్థమైన మాటలు రావు. నీ నోటంట వ్యర్థమైన మాటలు వస్తానంటే నువ్వు భక్తి కలిగిన వాడు కాదని అర్థం. ఆ యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. దేవుని యొద్ద నుంచి మనం మేలునే పొందుకొన తగుదుమా, కీడును అనుభవింప తగమా? అంటే దేవుని చేత మనం మేలుని పొందుకుంటాం. ఏ కీడును పొందుకుంటే ఇప్పుడు లాస్ ఏంటంట నీకు అని భక్తులు నిలబడ్డాడండి స్టాండర్డ్గా. తన చివరి దశ ఎలా ఉందో తెలుసా? 5,000 గాడిదలు చచ్చిపోతే 10,000 గాడిదలు వచ్చినాయి, 5,000 ఒంట్లు చచ్చిపోతే 10,000 ఒంట్లు వచ్చినాయి, 10 మంది పిల్లలు చనిపోయారు, తిరిగి మరలా 10 మంది పిల్లల్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. అబ్బా తన పిల్లలు అంటండి, తన పిల్లలు ఉన్నంత అందం సౌందర్యం ఆ దేశంలోనే లేరంట, అంత అందమైన పిల్లల్ని ఇచ్చాడంట. యోబు కోల్పోయిన దానికి 2 అంతల ఆశీర్వాదం దేవుడు మరలా ఇచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మనం మహింపరుద్దాం. ఓపిక ఉండాలండి మనిషికి, నిగ్రహం ఉండాలి, నిరీక్షణ ఉండాలండి. చీటికి మాటికి దేవుడు కనిపించడు కదా అని చెప్పేసి దేవుణ్ణి ఆడిపోసేసుకోకూడదండి. దేవుడు అద్వితీయ దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. నీటిని ద్రాక్షారసముగా మార్చినవాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు, బండ నుంచి నీటిని ప్రవహింపజేసినవాడు. ఈ రోజు నీ కన్నీటిని నాట్యంగా మార్చలేడా? ఏదో బాధలో ఉన్నావు, ఏదో కన్నీటిలో ఉన్నావు, కృంగిపోతున్నావు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదని, అనరాని మాట్లాడుతున్నారని, కాని మాట్లాడుతున్నారని కృంగిపోతున్నావు. దేనికి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నిన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన వైపు చూడు. ఎంత దూరమైన అది ఎంత భారమైనా, ఎంత దూరమైన అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. హల్లెలూయా. సరే, స్తుతిని గురించిన మాటలు ముగిస్తున్నాను, ఇంకా పావుగంట ఉంది కాబట్టి క్రీస్తు రాకడ గురించి చెప్తాను. స్తుతి గురించి చెప్పేశాను. దేవుణ్ణి అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్ని పోయినప్పుడు కూడా దేవుణ్ణి, అది నిజమైన భక్తి, పర్ఫెక్ట్ భక్తి, యథార్థమైన భక్తి. అందుకనే యోబు దేవుని చేత సాక్ష్యం పొందాడు. యోబు యథార్థవర్తనుడు, నా యందు భయభక్తులు కలిగినవాడు. ఉంటే దేవుడు, లేకపోతే దేవుడు లేడు అనే స్థితిలో మనం ఉండటానికి వీల్లేదు. ఆ విషయం పక్కన పెడదాం. మొదటి మాట అయిపోయింది. రెండో మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తా. యేసు ప్రభువుల వారి భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో చెప్పి ఓ పావుగంటలో ముగించేస్తాను. తిండి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి గబగబ. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈ మాట అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. అమ్మ వెనుకున్న వాళ్ళు మీ అందరూ కూడా దయచేసి ఈ మాట నాతో అందరూ కలిసి చెప్పండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి
పాపముల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. యేసు అనేది దేవుడి పేరు కాదు, అదొక బిరుదు. క్రీస్తు అనేది పేరు కాదు, అదొక బిరుదు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే ఆయన, అయ్యా వినండి, మాట్లాడకండి బాబాయ్ గారు, చెప్పండి, కొంచెం ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి. అసలు ఒక వ్యక్తి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే, గమనించండి, స్వస్థతల కోసం కాదు, అద్భుతాల కోసం కాదు. ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? హాస్పిటల్కి వెళ్ళాలి. నేను హాస్పిటల్కి వెళ్ళను, మెడిసిన్ వేసుకోను, ఇంజక్షన్ చేయించుకోను, ప్రార్థన చేసుకుంటాను, తగ్గిపోద్దంటే పోతాం పరలోకానికి. అర్థమవుతుందా? దేవుని కృప ఉండాలి, మనిషి కృషి ఉండాలి. దేవుని కృప లేకుండా నా మెడిసిన్ తయారు చేయబడింది అంటారా? హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నాడండి. యెషయా అంజూరపు ముద్ద వేయి అని దేవుడు చెప్పలేదా? మరి అంజూరపు ముద్ద మెడిసిన్ కాదా? మరి నువ్వు మెడిసిన్ వేసుకోను, నేను హాస్పిటల్కి వెళ్ళను, నా విశ్వాసం గొప్పదే, నేను మెడిసిన్ వేసుకోను, నేను హాస్పిటల్కి వెళ్ళనంటే యేసు రక్తమే జయం పర్రాదేశు పడేస్తారు పాట. కొంతమందికి విశ్వాసం ఉండదండి, మొండి విశ్వాసం ఉంటుంది. దేవుడు మొండి విశ్వాసం చూపించమనలా, విశ్వాసం చూపించమన్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించగలం. కూలి పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం వస్తుంది. కష్టపడితే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టపడితే ఏదైనా సాధించగలం. మరి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఈ లోకంలో అద్భుతాల కోసం కాదండి. సర్వమానవాళి కూడా ఎంత తలకిందులుగా తపస్సు చేసినా మనం విడిపించుకోలేంది ఒకటి ఉంది, అదే పాపం. ఏంటండి అది? పాపం. జన్మతః కర్మతః మనం ఏమై ఉన్నాం? పాపులమై ఉన్నాం. ఏ మనిషి కూడా తన పాపం నుంచి విడుదల పొందలేడు. యూదులు పాత నిబంధన గ్రంథంలో బలి ఇచ్చేవాళ్ళు, గొర్రెలు మేకలు బలులు ఇచ్చేవాళ్ళు. ఎందుకు తెలుసా వాళ్ళు బలి ఇచ్చేది? ఆ గొర్రె తల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళ పాపం దాని మీదకి వెళ్తుంది. దాన్ని సంహరించినప్పుడు వాళ్ళ పాపం అది టెంపరీ, అల్పకాలం మాత్రమే. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం వలన పాప విమోచన కలగదు. నిత్యుడైన దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క బలి జరగాలి. దేవుడే బలి పశువు కావాలి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే గాని మన పాపం పోదు. నేను మాట్లాడుతాను, చెప్పండి. ఓ గుడ్డోడు ఉన్నాడండి, మరో గుడ్డోడు ఉన్నాడు. గుడ్డోడు మరో గుడ్డోడికి దారి చూపిస్తాడా? చూపిస్తే ఇద్దరు ఎక్కడ పడతారు? ఇద్దరు గుంటలో పడతారు. ఇప్పుడు మీరు పాపిలు, నేను పాపిని. నేను మీకు దారి చూపించగలనా? ఇప్పుడు ఒక గుంటలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ గుంటలో ఉన్న వ్యక్తిని పైకి తీయాలంటే ఎవరు సాయం చేయగలరు? అతనికి ఎవరు సాయం చేయగలరు? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇది పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్. పైన ఉన్నవాడు, గుంటలో ఉన్నవాడికి సాయం. ఇప్పుడు మన పాపం అనే గుంటలో ఉన్నాం. ఈ జిగటకల్లా దొంగ ఊబిలో కూరుకుపోయిన పాపపు ఊబిలో ఉన్న మనల్ని పైకి తీయడానికి చూడండి, పైనుంచి దిగొచ్చాడు యేసు ప్రభులు వారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మన మహిమ పడతాం. గట్టి కొట్టరేంటండి? నా పాపం నుంచి విడుదల పొందాలంటే మనం తలక్రిందులుగా తపస్సు చేసినా మన పాపం నుంచి మనం విడుదల పొందలేం. పరిశుద్ధుడైన వాని రక్తం చిందించబడితేనే పాపి రక్షించబడతాడు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి. ఒక దేశభక్తుడు అన్నాడు, పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదరికంలో చచ్చిపోవటం తప్పు అని. అంటే దాని అర్థం ఏంటి? పేదరికాన్ని బట్టి శపించకుండా కష్టపడి ఆ పేదరికాన్ని జయించి ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలి. నేనంటాను, ఆత్మీయంగా నేనేమంటానంటే, ఒక వ్యక్తి పాపంలో పుట్టడం తన ప్రమేయం కాదు కానీ పాపలో చనిపోతే మాత్రం నరకానికి వెళ్ళిపోతాడు. ఏమవుతారు చెప్పండి? పాపలో చనిపోతే. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణం అంటే ఏంటి? చెప్పేవాళ్ళ పాస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పాస్ట్ ఇది కూడా మాకు తెలియదు అన్నట్టు అనుకోమాకండి. మరణం భౌతిక మరణం గురించి నేను మాట్లాడట్లా. ఏమండి? భౌతిక మరణం గురించి నేను మాట్లాడట్లా. ఉన్నవాడు, లేనోడు, మంచోడు, చెట్టోడు, ధనవంతుడు, పేదవాడు, నల్లోడు, పొట్టోడు, తెల్లోడు, ప్రతి ఒక్కడు వస్తాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ప్రతి ఒక్కరికి చావు వస్తుంది. నేను సహజ మరణం, భౌతిక మరణం గురించి మాట్లాడట్లేదండి. ఈ శరీరం
చూడండి, ఈ చనిపోయిన తర్వాత ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది కదా. మరి ఈ ఆత్మ యొక్క నిత్యత్వం అయితే పరలోకానికైనా వెళ్ళాలి, లేదంటే నిత్య నరకానికైనా వెళ్ళాలి. నువ్వు బ్రతుకుండగానే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన నీ కోసం చనిపోయాడు కాబట్టి, నీ కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు కాబట్టి, ఆయన రక్తం ద్వారా నిన్ను పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరచి నిత్య నరకంలో పడిపోకుండా నిన్ను నిత్యరాజ్యానికి చేరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి గమనించాలి, నేను నమ్ముకోను అంటే ఒక మాట ఆలోచించండి. ఇప్పుడు రక్షక బొట్లు అంటారు ఎవరిని? పోలీసు వారిని. అమ్మ అలా అనకూడదు, పోలీసు వారిని ఏమంటారు? రక్షక బొట్లు అంటారు. కోడి పందాలు ఆడేవారిని అందరూ ఏం చేస్తారు చెప్పండి? దొరికితే కుళ్ళబొడి చేస్తారు, తీసుకెళ్లి జైలు పడేస్తారు. పేకట్టాడేవారిని అందరూ ఏం చేస్తారు? వ్యభిచారులు పట్టబడ్డవారిని అందరూ ఏం చేస్తారు? ఎందుకని? ప్రభుత్వం నియమించింది, ఇది తప్పు, ఇది నేరం, కోడి పందాలు ఆడకూడదు, పేకట్లు ఆడకూడదు, జోదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇవన్నీ పాపాలు. ఈ పాపాలు చేసిన వారిని మన ప్రభుత్వం కూడా శిక్షిస్తుందా లేదా? ఏమండి, సహజ సిద్ధమైనటువంటి భౌతిక మరి జీవితంలోనే ప్రభుత్వం వాళ్ళు శిక్షిస్తున్నప్పుడు, మరి పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ప్రభుత్వం ముందు మనం నిలబడమా? ఆయన శిక్షించడా? ఈ స్థలంలో, ఈ భూమి మీద మనం చేసే ప్రతి పాపానికి శిక్ష అనేది ఉంటది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అసలు మరణం దాకా అక్కర్లేదండి. ఈ పాపం మనిషిని ఏం చేస్తుంది తెలుసా? మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, వేదన మిగులుస్తుంది, కన్నీరు మిగులుస్తుంది, శోకాన్ని మిగులుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అనబడిన వారు కూడా పాపం చేసి దేవుని కృపను పోగొట్టుకుని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని పాపం చాలా భయంకరమైందండి. ఎవరో చెప్పారు పురుగుల మందు తీగా ఉంటుందంట. మీకు తెలుసండి? నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేసిన వాళ్ళు చెప్పారు పురుగుల మందు ఎలా ఉంటుందంట? తీగా ఉంటుందంట. జ్వరం వస్తే మెడిసిన్ వేసుకుంటాం కదా, అది ఎలా ఉంటుంది? ఇది అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎలా ఉంటుంది? మన ప్రాణం తీసేది ఎలా ఉంటుంది? పాపం కూడా తీపిగానే ఉంటుంది. అర్థమవుతుందా? పాపాన్ని చేసేటప్పుడు చాలా తీపిగా ఉంటుంది, కానీ ఆ పాపం చేసేసిన తర్వాత ఆ పాపం వల్ల వచ్చే దుఃఖం, ఆ పాపం వల్ల వచ్చే నష్టం, ఆ పాపం వల్ల వచ్చే నింద, ఆ పాపం వల్ల కుటుంబం, ఆ పాపం వల్ల పిల్లలు అన్యాయం అయిపోతారండి. ఒక వ్యక్తి ఉన్నాడు, జోదాలు ఆడుతున్నాడు, సంపాదించిందంట జోదాలకి అవజేస్తున్నాడు. కట్టుకున్న భార్య పిల్లలు తిన్నారా, ఉన్నారా, వాళ్ళు ఏంటి పరిస్థితి అనేది లేదు. తను చేసే అపరాధం వల్ల కన్న బిడ్డలు బలైపోయారా లేదా? కట్టుకున్న భార్య బలైపోయింది లేదా? తాగి లివర్ పాడైపోయి చచ్చిపోతున్నారు. తాగటం మాంటున్నారా? కాల్చి గుండెలు తూట్లు పడిపోయి హార్ట్ స్ట్రోక్ లో చచ్చిపోతున్నారు. కాల్చడం మాంటున్నారా? అసలు ఆ తాగే సిగరెట్ కాల్చే పెట్టి మీద ఉంటుంది స్మోకింగ్ కిల్స్. నువ్వు తాగితే పోతావు, క్యాన్సర్ వస్తుందిరా మాంటున్నాడా? తీపి కాల్చి గుండెలు తూట్లు, ఊపిరితిత్తులు తూట్లు పడిపోతున్నాయి. తాగి లివర్ పేలైపోయి నోట్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చి చచ్చిపోతున్నారు. భార్య పిల్లలు అనాథలైపోతున్నారు. అలాంటి పరిస్థితులు కన్నులారా చూసినా కూడా బతుకున్న వాళ్ళకి బుద్ధి వస్తుందా? రావట్లా. ఎవరెలా పోతే నాకేంటి? దాన్ని ఏమంటారంటే, దాన్ని ఇంకా నేను మాటలో వర్ణించలేను. అది మహాపాపం అండి. అది కట్టుకున్న భార్యకి, కన్న పిల్లలకి సుఖం ఎవరో నీవాడు అసలు ఒక మనిషేనా? ఏమండి? అంటే నేను ఆ మట్టుకు నేను ఎలా బతికేస్తానంటే సరిపోద్దా? కాబట్టి త్రాగుబోతులు ఎవరు లేరని నేను భావిస్తున్నాను. ఉంటే గనక మందుబాబులు, ఏమండి మరలా చెప్తున్నాను, వాళ్ళను కూడా అనకూడదండి, ఏసు రక్తమే చేయి, ఎవరిని తృణీకరించకూడదు. మందుబాబు గారులు ఎవరైనా ఉంటే ఈ స్థలంలో ఒక్క క్షణం ఆలోచించండి అయ్యా. మీ మద్యపానం వల్ల మీ ఆరోగ్యం పోతుంది, మీ ఇల్లు, మీ ఒళ్ళు గుల్లైపోతుంది, కట్టుకున్న భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది, కన్న పిల్లలు రోడ్ల పాలైపోతున్నారు. అయినా నీకు ఇష్టమే అంటే తాగు. నరకానికి వెళ్ళక కూడా ఇస్తాడంట బాటిల్. అది వేరే బాటిల్ అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఉగ్రత పాత్ర అంటే అది, దేవుని ఉగ్రత పాత్ర. సరే, పాపం వల్ల మనిషి ఆనందాన్ని కోల్పోతాడు. దావీదు మహాభక్తుడు ఉన్నాడండి. నేను భక్తుల గురించి చెప్తున్నా, రోడ్లు అంటే తిరిగే వాళ్ళ గురించి కాదు. దావీదు దినముకు 7 మాటలు దేవుని స్తుతించేవాడు, అనుదినము వాక్యాన్ని చదివేవాడు. అలాంటి దావీదు బత్షెబా అనే విషయంలో, ఒక అమ్మాయి విషయంలో పాపం చేశాడు. తన పొరుగు అని భార్య విషయంలో మోహించి పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఆమె భర్తను కూడా చంపేశాడు. ఈయన చూస్తలేదండి. ఏమండే, ఆమె వెళ్ళిపోవచ్చు కదా. తినే కూళ్ళో మందులేటి చంపేసిందంట ఈ మధ్యకాలంలో. వయ్యగ్గర టాబ్లెట్లు వేసి భర్తను చంపేసిందంట. కిటికీ కట్టి మహాతల్లి ఏసు రక్తమే చేయం. భర్తలారా, దినములు చెడ్డవి గనుక, ఇదిగో ఆనాడే పౌలు గారు చెప్పారు, భర్తలారా జ్ఞానము కలిగి మీ భార్యలతో కాపురము చెయ్యండి, లేకపోతే మనకు బతుకు. ఈ మధ్యకాలంలో కుక్కర్లో పెట్టేస్తున్నారు, టంకు పెట్టిలో పెట్టేస్తున్నారు, సంచుల్లో కుక్కేస్తున్నారు. ఏంటి?
ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా. ఒకప్పుడు ఆ భార్య ఏదైనా తీసుకొస్తే కపాలం మన నోట్లో వేసుకుని తాగేసేవాళ్ళ. ఈ రోజున ఆలోచిస్తున్నారు, ఇదిగో నేను పెళ్ళిలో మాట ఇచ్చాను కదా, సగం నీకు సగం నాకని, నువ్వు ముందు తాగే, నేను తర్వాత తాగుతా, నువ్వు బతుకుంటే అంటే భార్య చేత్తో ఇచ్చిన టీ తాగటానికి కూడా భయమైపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను చూడండి, దావీదు భక్తిపరుడే కానీ అణుచుకోలేక తన మనసుని పాపం చేశాడు. ఆ పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం తనకు అర్థమైపోయింది. నేనే ఆ పాపిని పాపం చేశానని ఒప్పుకున్నాడు. పాపం ఒప్పుకున్నాడేమో కానీ ఆ పాపం వల్ల శిక్ష తప్పిందా? తప్పలేదండి. తన కన్నబిడ్డలే తనకి విరోధులైపోయారు. తన కన్నబిడ్డే దావీదుని తరిమేశాడు. అడవులు పాలైపోయాడండి దావీదు. ఒక్క వ్యభిచారం చేసినందుకు, ఒక నరహత్య చేసినందుకు అడవులు పాలైపోయాడండి దావీదు. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. దావీదుని బట్టి దేవుడు అన్నది తెలుసా, దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. అంత హృదయానుసారుడైన దావీదునే దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు నేను పాపం చేస్తే దేవుడు వదిలేస్తాడు అనుకుంటే నీ పొరపాటే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఇప్పుడు ఆ పాపలు పడిపోయిన తర్వాత 51వ కీర్తన రాశాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ సోపుతో నన్ను కడుగు, అయ్యా నేను పాపలు పుట్టినవాడిని, నేను పాపం చేశాను, ఇదిగో నా రక్షణ ఆనందం మరలా నాకు. అంటే అతను పాపం చేయడం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? ఆనందం పోగొట్టుకున్నాడు. ఈ రోజున కట్టుకున్న భార్యతో కాక సీక్రెట్ గా లివింగ్ రిలేషన్ కలిగి ఉన్నటువంటి వారు ఎవరికైనా అనుక్షణం భయమే, ఎక్కడ దొరికిపోతాను, ఎక్కడ పట్టుపడిపోతాను, నా భార్య అక్కడ స్టేషన్కి వెళ్ళిపోతాం. అనుదినం భయం, అనుదినం భయం, భయం 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 భయం. దొరికిపోయాడు అనుకోండి, కట్టుకున్న భార్యతో మనశ్శాంతి ఉండదు. దొరికిపోయాడు అనుకోండి, కన్న పిల్లలకు మనశ్శాంతి ఉండదు. అక్కడ నిందలు, అనేకమైన నిందలు. నేను అంటాను, ఆ దావీదు పాపం చేసి రక్షణానందం పోగొట్టుకున్నట్టు దయచేసి మీలో ఎవరైనా అలాంటి ఆలోచన కూడా చోటిమ్మాకండి. ఈ సంగతులు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంగతులు వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో కయీన్ అనే వ్యక్తి ఉన్నాడు. తన తమ్మునితో సమాధాన పడలా, తమ్ముని మీద పడి చంపేశాడు. ఏమైపడి చిట్ట చివరికి దేశదెమ్మరైపోయాడు. అన్నదమ్ములైనటువంటి వారు ఐక్యత కలిగి ఉండాలి. మనం చదువుకున్నాం పాఠాల్లో, ఐక్యమత్యమే ఐక్యమత్యమే. 4 పొలాలు కలిస్తే విరపగలమా? 4 ఆవులు కలుసున్నంత వరకు మృగం ఏమైనా చేయగలిగిందా? 4 ఆవులు 4 దారులు అయిపోయినప్పుడు ఏమైపోయింది? మృగం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని పట్టుకుని తినేసింది. 4 పొలాలు వేరు చేస్తే ఒక్కొక్క పొలని. మీలో ఎవరైనా అన్నదమ్ములుంటే ఈ క్రిస్మస్ దినాన సమాధాన పడండి. కోపం దేవుని నీతిని నెరవేర్చదు. చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని వాక్యం చెప్పి, నువ్వు చంపక్కర్లా కత్తి తీసుకుని వెళ్ళి ఎవరి మీద పేకతా కోపం పెట్టుకున్నావు అనుకో, నువ్వు నరహంతకుడు అని చెప్తుంది బైబిల్. నరహంతకులకి దేవుని రాజ్యానికి చోటు లేదు, వ్యభిచారులకి దేవుని రాజ్యంలో చోటు, దొంగలకి దేవుని రాజ్యంలో చోటు. ఈ దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు అందరూ పాపము చేత మగ్గిపోతున్నారని, ఈ పాప శాపం నుంచి విడిపించాలని పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన తన రుధిరాన్ని కార్చి క్రైదనంగా చెల్లించి మనందరి పాపాలని ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఇప్పుడు యూదులే కాదు, మన హైందవ సహోదరులు కూడా బలులు ఇస్తారు. దాంట్లో అర్థం ఉందండి, పరమార్థం ఉంది. అంటే మన పాపాలు పోవాలి అని చెప్పి బలు ఇస్తారు. నేను అంటాను, యేసు ప్రభులు వారు నీ కోసం నా కోసం బలైపోయాడు. ఇంకా బలివక్కర్లా, ఆయన నమ్మితే చాలు. నీ పాపాన్ని ఆయన తీసేస్తాడు, నీ శాపాన్ని కొట్టివేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న అప్పులే కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న పాపం వల్ల వచ్చే రోగాలు ఉంటాయి, పాపం వల్ల వచ్చే శాపాలు ఉంటాయి, వాటన్నిటిని వేసే కొట్టేసి ఒక ఆనందకరమైన కుటుంబంగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహింపరుద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కుష్ఠరోగం గురించి తెలుసండి? కుష్ఠరోగం శరీరాన్ని తినేస్తుంది. కుష్ఠరోగులను ఎవరు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటి కుష్ఠరోగులు కూడా యేసయ్య చేయి పెట్టి వాళ్ళని ముట్టి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, రోగంతో చచ్చిపోయినా పర్లేదు కానీ మనిషి పాపంతో చచ్చిపోకూడదు. రోగంతో లాజరు, దరిద్రుడు లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయంట అతని ఆత్మని. ధనవంతుడు చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి. ధనవంతుడి దగ్గర ధనం ఉంది కానీ ఇదిగో పాప విముక్తి లేదు అతనికి. నేను అంటాను, మీ దగ్గర ధనం ఉందా, బంగారం ఉందా, మేడముద్దులు ఉన్నాయి, ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. పాప శాపం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? నేను పాప శాపంలో ఉన్నానా అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ పాపం మరలా చెప్తున్నాను ఆఖరిసరిగా, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, కుటుంబంలో
కుటుంబంలో బిడ్డలందరితో కలిసి సంతోషంగా గడపడానికి కూడా ఉండదు అవకాశం. హృదయంలో పాపం ఉంటే కుటుంబంలో మనశ్శాంతి ఉండదండి. అది ఏ పాపమైనా కానివ్వండి, తాగుడా, ధూమపానమా, లేకపోతే పేకాట, కోడిపందాలా, లేకపోతే ఇంకొకట లగ్జరీ లైఫా, డ్రగ్స్, ఇంజక్షన్ చేయించుకుంటారండి. ఆ ఇంజక్షన్ దొరకకపోతే చచ్చిపోతారు మేడ మీద దూకేసి. ఈ చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకు కూడా పాపం పట్టేసింది గట్టిగా. చిన్నపిల్లలకు పట్టేసిన భయంకరమైన భూతం ఏంటి తెలుసా? సెల్ ఫోన్. తినకపోతే వాడు పిల్లడు తినట్లేదని చెప్పేసి ఫోన్లు ఇచ్చేసి అలవాట్లు చేస్తున్నారు తల్లులు, మహాతల్లులు. అమ్మ మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు మీరే పాడు చేసేస్తున్నారు. చిన్న పిల్లోడండి హాస్పిటల్ బెడ్ మీద పడుకుని కాల్ చేస్తున్నాడు. అంటే పబ్జీ గేమ్ అంట. పబ్జీ గేమ్ అంత ఎడిట్ అయిపోయాడు అనమాట. అదొక భూతం. సెల్ ఫోన్లో మహా భయంకరమైన పరిస్థితి అండి. యవ్వనస్తులు ఈ రోజున మేడ మీదకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారంట. ఆ మేడ నుంచి దూకేసి చచ్చిపోతున్నారంట. కారణం ఏంటంటే సెల్ ఫోన్. మీకు విషయం తెలుసా? తల్లి కన్నబిడ్డ చేతిలో నుంచి సెల్ ఫోన్ తీసుకుందని కన్నతల్లి పేక్కోసి చంపేశాడు కన్న కొడుకు. మరి ఎంత భయంకరమైన, మీరు న్యూస్ చూస్తా లేదా? అలవాటు ఎవడు చేయమన్నాడు, తర్వాత ఎవడు తీసేయమన్నాడు, ఎవడు ఇబ్బందులు పడమన్నాడు? కాబట్టి మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి పాపం ఏదైతే ఉందో, నేను అక్షరార్థంగా చెప్పనక్కర్లా, మీ హృదయమే చెప్పేస్తుందండి. నేను ఏలైతే చూపించక్కర్లా, మీ హృదయాన్ని అడగండి. నేనేం పాపం చేస్తున్నాను, నేనే పాపంలో ఉన్నాను, నా భార్యకి తెలియకుండా, నా తల్లికి తెలియకుండా, నా పిల్లలకి తెలియకుండా, సమాజానికి తెలియకుండా పైకి మంచోడుగా పరిశుద్ధుడిగా నటిస్తూ నేను లోపల ఎంత పాపం పెట్టుకుని ఉన్నానని మీ హృదయాన్ని అడగండి. మీ హృదయమే చెప్పేద్ది. హృదయము ఘోరమైన వ్యాధి గలదంట. దాన్ని గ్రహించేవాడు ఎవడో? ఆ హృదయం యొక్క వ్యాధి నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈరోజు నమ్మితే చాలు, నీ పాపశాపం నుంచి విడుదల పొందుతావు, రక్షణ పొందుకుంటావు, ఆనందాన్ని పొందుకుంటావు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 8:30 అయింది, చెప్పినట్లుగానే ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు లేచి నిలబడొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఉన్న స్థలాల్లోనే తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు స్తుతిని గురించిన కొన్ని విషయాలు, అలాగే మీరు ఈ లోకానికి రావడానికి గల కారణాలు, కొన్ని విషయాలు మాట్లాడడానికి మీరు కృప చూపించారు. చాలా శ్రద్ధగా విన్నారు బిడ్డలందరూ కూడా. అయ్యా, వాళ్ళ హృదయంలోనికి నిన్ను ఆహ్వానించడానికి సహాయం చేయండి. నీవు పాపముల నుంచి విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చావని, ఆ పాప శాపముల నుంచి విడిపించడానికి నువ్వు బలయ్యావని, రక్తము కాచావని, పరిశుద్ధుడైన దేవుడు అని అయ్యా బిడ్డలందరూ కూడా ఇంతవరకు విన్నారు. విన్న వాటిని గ్రహించడానికి సహాయం చేయండి. నిజమే, దేవుడు అనే వ్యక్తి కామ, క్రోధ, మోహ, మదమత్సరములు లేనివాడై ఉండాలి. అయ్యా, ఈ భూమి మీదకి వచ్చినటువంటి నరవతారిగా, మానవ రూపుగా ఈ భూమి మీదకి వచ్చావు. నీలో ఏ పాపము లేదని అయ్యా వాక్యము ద్వారా మేము చవి చూస్తున్నాం, మేము గ్రహిస్తున్నాం. మీరే మాట్లాడారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని. అయ్యా, నీలో పాపం లేదు, పరిశుద్ధుడివి. మాలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఈ భూమి మీదకి వచ్చావు. ఇది మనిషి జీవితం ఇలా జీవించాలని అనేకమైన బోధలు చేశావు. నీ బోధలు విన్న దొంగలు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, నక్సలైట్లు మారిపోయారు. నీ బోధలు ప్రపంచానికి ఎంతో శాంతిని చేకూరుస్తున్నాయి. అయ్యా, మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు కూడా ఎంతో మంది అయ్యా నీ సన్మార్గాన్ని మెచ్చుకున్నారు, నిన్ను స్తుతించగలిగారు, ఆరాధించగలిగారు. దేశ భక్తులు అనబడినటువంటి వారిలో కూడా ఎంతో మంది నిన్ను ఆరాధించారు, స్తుతించారు. ఈరోజు ఇక్కడ ఈ స్థలానికి చేరువచ్చిన బిడ్డలందరూ కూడా నీకు గొప్పతనం ఏంటో, నీ యొక్క వ్యక్తిత్వం ఏంటో, అయ్యా మీకు ఉనికి ఏంటో బిడ్డలందరూ కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు విన్న వాక్యం రాతి నేలలో, ముళ్ళ పొదల్లో, త్రోవ పక్కన పడిన విత్తనముగా కాక మంచి పంటను పడిన విత్తనముగా 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.